ఏంట్రా, అంత అందమైన అమ్మాయిని చూసి మొహాలు తిప్పుకుంటారు? సైట్ కొట్టాలి కాని. నీది పక్కూరు కదా, దాని గురించి నీకు తెలీదులే. దానికి సైట్ కొట్టినవాడు శవమై తేలుతాడు. బ్రతుకు మీద ఆశ ఉంటే తల పక్కకి తిప్పుకో. అది సిటీలోని ఒక కుటుంబం. ఆ ఇంటి పెద్ద సుందర్, అతనికి భార్య రాజ్యం, కూతురు సితారా ఉన్నారు. సితారా జాబ్ చేస్తూ ఉంటుంది. సితారా ఆఫీస్కి బయలుదేరుతూ, అమ్మా, మగపెళ్లి వాళ్ల నుండి ఏదైనా ఫోన్ వచ్చిందా? ఇంకా రాలేదమ్మా. నేను మీ నాన్న కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాం. మంచి సంబంధం, ఎలాగైనా అబ్బాయి పెళ్లి కొప్పుకోవాలని నేను దేవుడికి మొక్కుకుంటున్నాను. నేను కూడా మొక్కుకుంటున్నాను, ఆ అబ్బాయి నాకు ఓకే చెప్పకూడదని. అదేంటి తల్లి? మరి అప్పుడే కదా నాన్న ఆ అబ్బాయి ప్రాణాలతో క్షేమంగా ఉంటాడు. నా వల్ల ఒక ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. సితార మాటల్లో ఆమె మొహంలో ఏదో తెలియని బాధ. అది చూసే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆఫీస్కొచ్చింది సితార. తనలోని దిగులుని పక్కన పెట్టి మొహం మీద చిరునవ్వు తెచ్చుకుంది. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? 70% కంప్లీట్ అయింది మేడం, 30% బ్యాలెన్స్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. 1 వీక్లో ఈ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలి. షూర్ మేడం. అప్పుడే అక్కడికొచ్చాడు మేనేజర్ మదన్. హాయ్ సీతారా. హాయ్ సార్. ఈవినింగ్ హోటల్లో క్లయింట్ మీటింగ్ ఉంది, రెడీగా ఉండండి, వెళ్దాం. ఓకే సార్. బై ద వే, లాస్ట్ టైం మీరు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ వాళ్ళకి బాగా నచ్చింది. వెరీ గుడ్. మిమ్మల్ని సీనియర్ టీమ్ లీడర్గా ప్రమోట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యువర్ వెల్కమ్ అని వెళ్ళిపోయాడు. వావ్, హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సితారా రాజ్యం ఇంట్లో కూర్చొని ఉన్నారు. హడావిడిగా బయట నుండి ఇంటికొచ్చాడు సుందరం. అమ్మాయి సితారా, నిన్ను పెళ్లి చూపులు చూసి సంబంధం కుదుర్చుకుని వెళ్లిన ఆ పెళ్లి కొడుకు రాత్రి చనిపోయాడంట. అది విని షాక్ అయింది రాజ్యం. ఎలా చనిపోయాడండి? ఏమో తెలీదే. అంతా నా తలరాత. అందుకే చెప్పాను నాన్న, నాకు ఈ పెళ్లి చూపులొద్దని. విన్నారా? ఇలా నన్ను పెళ్లి చూపులు చూసుకుని వెళ్లిన పెళ్లి కొడుకులు చనిపోయిన ప్రతిసారి నలుగురిలో నాకెంత అవమానంగా ఉంటుందో తెలుసా మీకు? ఊరంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగని ఊరుకుంటే నీకు పెళ్ళెలా అవుతుందమ్మా? పెళ్లి కాకపోతే కాకపోని పుట్టింట్లోనే ఉండిపోతాను. నా తలరాత ఇలాగే రాసిపెట్టుందని సర్దుకుపోతాను. అంతేకాని నేను చెయ్యని తప్పుకు నిందలు పడలేను. నాకు సంబంధం లేని విషయానికి జనాల చేత మాటలు పడలేను అని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. ఇదేంటండి, మన అమ్మాయి జాతకం ఇలా ఉందేంటి? మనతో సంబంధం కుదుర్చుకొని వెళ్లిన ప్రతి అబ్బాయి చనిపోతున్నాడు. ఇప్పటికీ ఇది 3వది. నాకు భయంగా ఉందండి. ఇలాగే పోతే మన అమ్మాయికి ఎప్పటికీ పెళ్లి కాదేమో. అవునే, ఇలా అయితే ముందు ముందు మన అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి కూడా ఎవ్వరూ రారు. మన అమ్మాయి పేరెత్తితేనే భయపడి చేస్తారు అని ఇద్దరూ కూతురి జీవితం గురించి దిగులు పడుతుంటారు. ఒక దగ్గర 4 అబ్బాయిలు కూర్చొని దారిలో వచ్చిపోయే అమ్మాయిలకి సైట్ కొడుతున్నారు. అప్పుడే సితార ఆఫీస్ నుండి ఇంటికొస్తూ ఉంటుంది. వాళ్లలో ఒకడు సితార వైపు చూసి, అమ్మ బాబోయ్, ఒరేయ్, అందరూ మొహాలు పక్కకి తిప్పుకొండ్రా అన్నాడు భయంగా. ఎందుకురా అంతగా భయపడిపోతున్నావు? అటువైపు చూడండి, మీకే తెలుస్తుంది అని సితార వైపు చూపిస్తాడు. ఆ అమ్మాయా అని భయంగా మొహాలు తిప్పుకుంటారు ముగ్గురు. కాని 4వ వాడు మాత్రం మొహం తిప్పుకోడు. ఏంట్రా, అంత అందమైన అమ్మాయిని చూసి మొహాలు తిప్పుకుంటారు? సైట్ కొట్టాలి కాని. నీది పక్కూరు కదా, దాని గురించి నీకు తెలీదులే. దానికి సైట్ కొట్టినవాడు శవమై తేలుతాడు. బ్రతుకు మీద ఆశ ఉంటే తల పక్కకి తిప్పుకో, లేదంటే సైట్ కొట్టుకో. ఏరా, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అతనిది. తనని చూసిన అబ్బాయిల్ని ఆ అమ్మాయి తరపు వాళ్ళు చంపేస్తారా? అయితే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ఏదైతే అది చూసుకుందాం. అసలు చూసుకోవడానికి నువ్వు బ్రతికుంటే కదరా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒరే పిచ్చోడా, తన బ్యాక్గ్రౌండ్ మనుషులు కాదు. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఫైట్ చేయడానికి, చూసుకోవడానికి. మరింకేంటి? జాతకం. దానికి సైట్ కొట్టడం అంటే చావు వెతుక్కుంటూ వెళ్ళటమే. దాన్ని పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళిన 3 పెళ్లి కొడుకులు చచ్చిపోయారు. ఆ లిస్టులో నువ్వు కూడా చేరతానంటే నీ ఇష్టం. అది విని 4వ వాడు భయపడిపోయాడు. అమ్మ బాబోయ్, అయితే నాకొద్దిది.
బ్రతికుంటే ఇంతకంటే అందమైన అమ్మాయిలకి సైట్ కొట్టుకుంటాను. అని నాలుగోవాడు కూడా తల పక్కకి తిప్పుకున్నాడు. వాళ్ల మాటలు చెవిన పడిన సితార చాలా బాధపడింది. సితార ఏడుస్తూ ఇంటికొచ్చింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైంది తల్లి, ఎందుకలా మాట్లాడుతున్నావు? సితార జరిగిన విషయం తల్లిదండ్రికి చెప్పి ఏడుస్తుంది. అది విని వాళ్లు కూడా చాలా బాధపడిపోయారు కూతురి పరిస్థితి చూసి. ఇలా అయితే ముందు ముందు నేను ఊళ్ళో కూడా తిరగలేను నాన్న. దీనికి పరిష్కారం ఒక్కటేనమ్మా, నీకు పెళ్లి కావటం. అప్పుడే వీళ్ళందరి నోర్లు మూతపడతాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అసలు ఈ సమస్యలొచ్చిందే ఆ పెళ్లి చూపుల వల్ల. మళ్ళీ పెళ్ళంటారేంటి? అది జరగని పని. నా జాతకంలో పెళ్లి యోగమే లేదు. మళ్ళీ మళ్ళీ మీరు పెళ్లి చేయాలని ప్రయత్నం చేసి నన్ను ఇంకా ఇంకా నిందలు పడేలా చేయకండి. లేదమ్మా, ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? నీ జాతకంలో ఏదో దోషం ఉందనిపిస్తుంది. దోష పరిహార పూజ చేయిస్తే దోషం తొలగిపోయి నీకు పెళ్ళవుతుంది. నీ జీవితం బాగుంటుంది. అవునయ్యా, నాకు అదే మంచిదారనిపిస్తుంది. ఏమో, నాకు నమ్మకం లేదు నాన్న. అలా అనకే, ఈ ఒక్క ప్రయత్నం చేసి చూద్దాం, తర్వాత ఇంక మన తలరాత. సరే, మీ ఇష్టం. మీ ఆశని కాదనటం ఎందుకు? సితారా, రాజ్యం, సుందరం ముగ్గురు జ్యోతిష్యుడి ముందు కూర్చొని ఉన్నారు గుళ్ళో. జ్యోతిష్యుడు సితార జాతకం చూస్తున్నాడు. మీ అమ్మాయి జాతకం అంతా బాగానే ఉంది. మీరు చెప్తున్నట్టు జరగడానికి అసలు అవకాశమే లేదు. లేదండి, నేను చెప్పేది నిజం. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా అమ్మాయి జీవితం అగమ్య గోచరంగా ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నట్టుంది. ఇది జాతకానికి సంబంధించిన దోషం కాదు, మనిషి రూపంలోనే ఉన్న ఇంకేదో ఆటంకం. అదేదైనా కానివ్వండి, మా అమ్మాయికి పెళ్ళైతే మాకదే చాలు. దానికి ఏదైనా మార్గం చెప్పండి. మానవ ఆటంకాలకి మనం మందులా ఇస్తాం తల్లి. అది కూడా కావాలని తలపెడుతున్న ఆటంకంలాగా ఉంది. పూజలకి, పురస్కారాలకి, పరిహారాలకి పోయే ఆటంకం కాదిది. దానికి వేరే రూపంలో మీరు పరిష్కారం వెతుక్కోవాలి అని సితార వైపు చూశాడు జ్యోతిష్యుడు. సితార అమాయకంగా అతని వైపు చూస్తుంది. మీరే అలా అంటే ఇంక మేమెక్కడికి పోవాలయ్యా? మీరే మా చివరి ఆశ. మాకు వేరే దారే లేదు. ఏదో ఒకటి చెయ్యండి. మా కూతురికి మాత్రం పెళ్ళయ్యేలా చూడండి అని జ్యోతిష్యుణ్ణి వేడుకుంటాడు సుందరం. సరే, మీ మనసు తృప్తి కోసం చేస్తాను. ఆ తరువాత దైవాధీనం. అలా సితారకి దోష పరిహార పూజ చేయిస్తారు సుందరం, రాజ్యం. అది సితార వాళ్ల ఇల్లు. మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. మళ్ళీ పెళ్లి సంబంధమా అని భయం మొహం పెట్టింది సితార. ఇక పైన అలా జరగదమ్మా. నీకు దోష పరిహార పూజ చేయించాం కదా. ఏమో, నాకు నమ్మకం లేదు, భయంగానే ఉంది. ఏం కాదమ్మా, అంతా మంచి జరుగుతుంది చూడు. సితారకి పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అందరూ సంతోషంగా ఉంటారు. కానీ సుందరం, రాజ్యం, సితార మాత్రం బయటకి సంతోషంగా కనిపిస్తున్నా లోపల భయపడుతూనే ఉంటారు. ఈ పెళ్లి కొడుకు ఏమవుతాడో అని. అనుకున్నట్టుగానే అతను కూడా చనిపోయాడని వార్తొచ్చింది. అంతే, సుందరం, రాజ్యం, సితార షాక్ అయ్యారు. ఆ చావులకి గల కారణాలేమై ఉంటాయి? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.